ఎలా ఉన్నారు మీరంతా? ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. కొంతమందికి సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఈ ఆదివారం అయిపోయిన తర్వాత స్టేట్ సిలబస్లో ఇంటర్మీడియట్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. కొందరికి ఎగ్జామ్స్ జరిగేటప్పుడు ఏమనిపిస్తూ ఉంటుందంటే, చదువుకునే పిల్లల్లో ఏంట్రా ఈ ఎగ్జామ్స్ ఏంటి, ఈ బాధలు ఏంటి, అసలు ఇవన్నీ లేకుండా ఉంటే ఎంత బాగుండేది, నా జీవితానికి ఈ యొక్క ఉరిలాగా తయారైంది, బాధలాగా తయారైంది, ఎవడు పెట్టాడో కానీ ఎవడు కనిపెట్టాడో కానీ ఇవన్నీ ఎగ్జామ్కి వెళ్ళకపోతే ఇంట్లో ఊరుకోరు, వెళ్ళొచ్చిన తర్వాత బాగా రాసావా అంటారు, మార్కులు రాకపోతే ఏదో ఒకటి అంటారు, ఏం చేయాలి ఏంటి, కొందరికి అలా అనిపిస్తూ ఉంటుంది. ఇంకొంతమందికి రోజు ఈ పని ఏంటి, అసలు ఈ పనులు ఎవరు పెట్టాడు, ఈ ఉద్యోగాలు ఏంటి, అసలు అన్నీ ఏ కష్టం లేకుండా అన్నీ వచ్చేస్తే బాగుంటుంది కదా, ఈ రోజు ఇక ఆదివారం సెలవు ఉన్నది తప్ప ఇక రోజు ఎక్కడొక్కడ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, ఈ బాధలన్నీ ఏంటి, ఇలా రకరకాలైన ఆలోచన విధానాలతో మనిషి యొక్క జీవితం ముందు కొనసాగుతూ ఉంటుంది. అయితే ఈ పరిస్థితులు మన మధ్యలో ఉన్నప్పుడు, ఈ ఆలోచన మనకు కలుగుతున్నప్పుడు మనం గ్రహించాల్సింది, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం అనుకున్నవన్నీ మనం అనుకున్నట్లుగా మార్చలేం. కొన్ని విషయాలు మనం మారటానికి మన చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ ఇవన్నీ ఎందుకు పెట్టారు, అసలు ఎగ్జామ్స్ లేకుండా ఉంటే బాగుండే అంటే నీ చేతుల్లో లేని పని. మరి ఏం చేయాలి, అలా బాధపడతానే ఇక చదువుకున్న నాళ్ళు అలా బాధపడుతూ ఉండాలా? నీ చేతిలో ఒకటి ఉంటుంది, అదేంటంటే ఆ కండక్ట్ చేసిన ఎగ్జామ్లో నీ వంతులో నువ్వు బాగా రాసి జాగ్రత్తగా నీకు పెట్టిన ఎగ్జామ్స్లో నువ్వు పాస్ అయ్యి లేక మార్కులు తెచ్చుకుని నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవటం, అది నీ చేతిలో ఉంది. కానీ పెట్టకుండా ఉంటే బాగుంటుంది, పెట్టకూడదు అనేది నీ చేతిలో లేదు. నీ చేతిలో ఉన్నదాన్ని ఆలోచించి మరి ఏం చేయాలి, నీకేమో జ్ఞాపకం ఉండట్లేదు, లేకపోతే నీకేమో ఆసక్తి లేదు. అప్పుడు జ్ఞాపక శక్తి లేకపోతే, జ్ఞానం లేకపోతే, నిన్న శనివారం ప్రార్థనలో దేవుడు మాట్లాడినట్లు యాకోబు 1:5 ఉన్నట్లు, దేవా నాకు జ్ఞానం సరిపోవట్లేదు, ఈ చదువులో ముందుకెళ్ళటానికి సహాయం చేయమని అడిగి ఆయన సహాయాన్ని పొంది నీకు పెట్టిన ఎగ్జామ్స్లో నువ్వు ప్రమోట్ అయ్యి ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో బేసికల్గా ఉండాల్సిన 10th, +2 డిగ్రీలు ఇవి దాటిన తర్వాత వేరే వేరే కోర్సెస్లో నీకు నచ్చకపోతే, అది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకో వేరేదేదో చేయొచ్చు, ప్రాక్టికల్గా ఏదో నేర్చుకోవచ్చు. మొత్తం మీద ఈ సిస్టంలో నీకు ఏదైనా ఇబ్బంది ఉన్న కారణం చేత నువ్వు జీవితం మీద విసుగు చెందాల్సిన అవసరం లేదు. జీవితం ఈ సిస్టంలో ఉన్న అనేక విషయాలు, అనేక కార్యక్రమాల కంటే నీ జీవితం వాటన్నిటికంటే శ్రేష్టమైంది. అది గుర్తుపెట్టుకుంటే ఈ సిస్టంలో కొన్ని నచ్చని విషయాలను చూసి డిసప్పాయింట్ అయిపోయి విరక్తి తెచ్చుకుని జీవితం మీద చూడండి, అక్కడక్కడ కొంతమంది ఇంటర్మీడియట్ అంటే +2 ఇవి చదువుకుంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం రెడీ అవుతూ సూసైడ్స్ అవి చేసుకుంటూ ఉంటారు, అటెంప్ట్ చేస్తారు. కొంతమంది ఏమో దాంట్లో సక్సెస్ కూడా అవుతూ ఉంటారు. వాళ్ళకి ఏం తెలియలేదు అంటే, అరే ఇప్పుడు నేను దేని కొరకైతే వర్రీ అవుతున్నానో, నేను దేని కొరకైతే భయపడుతున్నానో, దేని కొరకైతే కంగారు పడుతున్నానో, దానికంటే వాటన్నిటికంటే నా జీవితం విలువైనది అని వాళ్ళు గ్రహించలేకపోయారు. వాళ్ళే కనుక అలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఆ కోర్స్ కంప్లీట్ చేసేవాళ్ళు కాదేమో, ఇంకొక రకంగా వాళ్ళు ఎంతో ఈ సమాజానికి, కుటుంబానికి ప్రయోజనకరంగా మారుండేవాళ్ళేమో, తెలియదు. కానీ అది వాళ్ళు గ్రహించకుండా, వాళ్ళు వివేచన లేకుండా చేసిన పని
కుటుంబ సభ్యులకి, చుట్టూ ఉన్న రక్త సంబంధులకి, ఇంకా స్నేహితులకి, లేక ఇరుగు పొరుగు వాళ్ళకి ఎంతో దుఃఖాన్ని కలిగిస్తుంది. కాబట్టి అది తెలియక లోకంలో ఎంతోమంది చేస్తూ ఉంటారు. కానీ ఈ గ్రంథాన్ని పట్టుకుని దీనిలో వాక్యాలని మనం చదువుతూ వింటూ ఈ మార్గంలో వెళుతున్న మనం కానీ, మనలాంటి ఏ ఒక్కరూ కానీ ఎప్పుడూ కూడా బలాన్మరణాలు అనే వాటి జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే బలాన్మరణము మనిషి జీవితంలో ఉన్న కష్టాన్ని బట్టి, శ్రమను బట్టి, బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి, కొన్ని రకాల పరిస్థితులను బట్టి పొందాలని మనిషి చూస్తాడు. కానీ ఈ గ్రంథం ఏం చెప్తుందంటే వాటన్నిటికంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు పైనున్నవాడు, కాబట్టి నువ్వు అధైర్యపడబాకు, అలాంటి నిర్ణయాల జోలికి వెళ్ళబాకు అని చెప్పి ఈ బైబిల్ దేవుని యొక్క మాటల పుస్తకమైన ఈ గ్రంథం చెప్తాను. మీకు బాగా అర్థం అవ్వాలంటే బైబిల్ అంటే దేవుడు మాటల యొక్క పుస్తకం. అంటే ఆ గ్రంథంలో ఆయన ప్రతినిధులైన వాళ్ళు రాసిన, ఆయన చెప్పినవి విని ఆయన శిష్యులు రాసిన, ఎవరు రాసిన ఆయన మాటల పుస్తకం ఇది. ఆయన మాటల పుస్తకమైన ఈ గ్రంథంలో ఉన్న మాటలు ఎంత ఖచ్చితమైనవి, లేక ఇవి ఎంత స్థిరమైనవి, ఇవి ఎంత మంచివి అని ఆలోచిస్తే దాని యొక్క ఖచ్చితత్వాన్ని గురించి ఒకటి మీకు ఈరోజు నేను జ్ఞాపకం చేస్తాను. తెలిసిన వాళ్ళకైతే, తెలియని వాళ్ళకైతే చూపిస్తాను. ఎంత ఖచ్చితత్వం అంటే యేసు ప్రభు రావటానికి పూర్వం 1400 సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే ఒక ప్రాంతంలో ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణానికి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఆ పట్టణం గుండా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది. అంటే దేవుని ప్రజలు ఆ పట్టణం గుండా వెళ్ళటానికి ఎందుకు ఆ పరిస్థితులు ఏర్పడ్డాయంటే మీలో ఎక్కువ మందికి తెలుసని నేను అనుకుంటున్నాను. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు విడిపించి మోషే ఆధ్వర్యంలో, మోషే నాయకత్వంలో వాళ్ళని కానాను దేశానికి తీసుకువెళ్తున్నాడు. తీసుకువెళుతున్న క్రమంలో వాళ్ళు ప్రయాణించారు. చాలా కాలం ప్రయాణం చేసిన తర్వాత ఇక వాళ్ళు వెళ్ళాల్సిన దేశం దగ్గర పడింది, కానాను దేశం. ఆ కానాను దేశానికి వెళ్ళటానికి ముందు గేట్వే లాగా ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం పేరు యెరికో. అప్పటికి మోషే నాయకత్వంలో ప్రయాణం చేసిన వాళ్ళు దగ్గర పడిపోయింది కదా. ఆ దగ్గర పడిపోయిన సమయంలో దేవుడు మోషేని ఏమన్నాడంటే, ఇక నువ్వు నా దగ్గరికి వచ్చేసే చాలు, ఇక నీ తరువాత నీ దగ్గర పరిచారకుడుగా ఉన్న యెహోషువ వీళ్ళని నడిపిస్తాడు అని ఆల్రెడీ దేవుడు మోషేని పిలుచుకున్నాడు. అప్పుడు యెహోషువ నాయకుడుగా ఉన్నాడు. దేవుడు వీళ్ళని తీసుకెళ్లాల్సిన పట్టణానికి వెళ్ళే మధ్యలో, అంటే ముందు ఈ యెరికో అనే పట్టణం అడ్డుగా వచ్చింది. వీళ్ళని ఆ పట్టణంలో నుండి వెళ్ళనివ్వకూడదని ఆ పట్టణంలో ఉన్న రాజు, అక్కడున్న సైన్యం, అక్కడున్న వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ పట్టణం యొక్క గుమ్మాలన్నిటినీ మూసేసి గట్టిగా వాటిని బిగించి పెట్టారు. ఆ పట్టణం గుండానే వీళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్కి. మరి ఏం చేయాలి? ఆ పట్టణానికేమో మన కాంపౌండ్ వాల్ లాంటివి, ఆ పట్టణం చుట్టూ ఒక పెద్ద ప్రహరీ గోడ ఒకటి ఉంది. ఇక ఆ ద్వారం గుండా వెళ్ళాలి. ద్వారం ఏమో చాలా టైట్గా పెద్దవి, అవి వాటిని లాక్ చేసేసారు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ముందుకు వెళ్ళాలి, ముందేమో వెళ్ళటానికి ఇబ్బందిగా ఉంది, దారి లేదు. యెహోషువ ఏం చేశాడంటే, అంటే వాళ్ళని నడిపిస్తున్న సేవకుడు లేక వారి నాయకుడు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నువ్వేం భయపడబాకు, దీనిలో నుండి ఏ విధంగా వెళ్ళాలో నేను నీకు చూపిస్తాను,
ఆ ఏర్పాటు నేను చేస్తాను, నువ్వేం భయపడకని చెప్పి ఏం చెప్పాడంటే, ఈ పట్టణం గుండా వెళ్ళాలి కాబట్టి మీరు ఒక పని చేయండి, ఈ ప్రాకారం చుట్టూ ఏదైతే ప్రహరీ వాల్ ఏదైతే ఉందో పట్టణానికి, దాని చుట్టూ మొదటి రోజు ఒకసారి తిరగండి, మళ్ళీ రెండో రోజు కూడా తిరగండి, 3, 4, 5, 6 రోజులు తిరిగినాక 7వ రోజు 7 సార్లు తిరగండి. 7వసారి మిగిలిన 7 సార్లు తిరిగేటప్పుడు 6 సార్లు మౌనంగా తిరగండి, కానీ 7వసారి మాత్రం గట్టిగా నేను చెప్పినట్లు కేకలు వేయండి. మీరు వేసే ఆ కేకలు దేవుడు ఆలకించి ఆ ప్రాకారం మొత్తం కూలిపోయి ఆ పట్టణంలో నుంచి మీరు వెళ్ళాల్సిన ప్రదేశానికి వెళ్ళిపోయేటట్లుగా నేను చేస్తానని చెప్పాడు. చెబితే సరే అని ఒప్పుకున్నారు. ప్రాకారం చుట్టూ తిరిగారు. కరెక్ట్గా 7వ రోజు 7 సార్లు తిరుగుతున్నప్పుడు 7వసారి ప్రాకారాలు కూలిపోయాయి. అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేసి దానిలో నుండి ఎవ్వరు ఏది పట్టుకెళ్ళకూడదు, ఎందుకంటే ఇది శాపగ్రస్తమైన పట్టణం, ఎవ్వరు కూడా ఏమీ తీసుకోబాకండి దీంట్లో నుండి అని దేవుడు చెప్పాడు. వీళ్ళు వెళుతున్నారు. వెళుతున్న క్రమంలో యెహోషువ వారితో ఏం చెప్పాడంటే, ఒకసారి మీరు యెహోషువ గ్రంథాన్ని తెరిచి అక్కడ 6వ అధ్యాయాన్ని చూడండి. ఆరో అధ్యాయంలో 24వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్నిచేత కాల్చివేసిరి. వెండిని, బంగారును, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారములో ఉంచిరి. రాహాబను వేశ్య ఎరుకోను వేగుచూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతుకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నది. చదువమ్మా, చదవలేకపోతున్నావా? నేను చదువుతానుండు. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను, ఎవరు యెరికో పట్టణమును కట్టించపూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని తలుపులను నిలవనెత్తగా వాని కనిష్ట కుమారుడు చనిపోతాడు అని దేవుడు వారందరితోనూ ఒక శపథం చేయించాడు. ఏ పట్టణమైతే మన ప్రయాణానికి అడ్డుగాను ఆటంకంగాను ఉందో, ఏ పట్టణ ప్రజలైతే మనల్ని వెళ్ళవలసిన గమ్యానికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడ్డారో, ఇబ్బంది పెట్టారో, ఆ పట్టణాన్ని ఎవరైనా కట్టించాలని గనక అనుకుంటే అనుకున్న వ్యక్తి శపించబడిన వ్యక్తిగా ఉంటాడు. ఎవరైతే దానికి పునాది వేయటానికి మొదలు పెడతారో, ఆ పునాది వేయటానికి మొదలుపెట్టిన వ్యక్తి యొక్క పెద్ద కుమారుడు చనిపోతాడు. ఎవరైనా ఇంకా ధైర్యం చేసి దానికి గనుక ఆ గుమ్మమును నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ చిన్న కుమారుడు చనిపోతాడు అని చెప్పాడు. అని ప్రజలందరితోనూ శపథం చేయించాడు. శపథం అంటే ఒక తీర్మానం చేయించిన తర్వాత జాగ్రత్తగా వినాలి మీరు, ఎందుకంటే దేవుని వాక్యం ఎంత ఖచ్చితత్వమో అనే విషయం తెలియాలంటే, యేసు ప్రభు రావటానికి పూర్వం 1400 సంవత్సరాల క్రితం జరిగింది. ఇది బిఫోర్ క్రైస్ట్, BC 1400 years. అంటే ఇప్పుడు యేసు ప్రభు వచ్చినాక 2025 సంవత్సరాలు అయిపోయినాయి. దానికి పూర్వం ఒక 1400 సంవత్సరాలు, అంటే టోటల్గా ఇప్పటికి 3425 సంవత్సరాలు జరిగిందా? అందరూ విన్నారు, చెప్పమన్నది చెప్పేశారు, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనం దగ్గరికి ఒకసారి రండి. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనం. అతని దినములలో బేతేలీయుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను.
అతడు దాని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయెను. దాని గౌనులనెత్తగా సెగూబు అను అతని కనిష్ఠపుత్రుడు చనిపోయెను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను. చూడండి ఏం జరిగింది. ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా? క్రీస్తు పూర్వం 850 సంవత్సరాల సమయంలో జరిగింది. అంటే 1400కి 850కి మధ్యలో 550 సంవత్సరాలు గడిచిపోయినాయి. అంటే యెహోషువ ద్వారా ప్రజలతో దేవుడు శపథం చేయించి ఈ పట్టణాన్ని ఎవరైనా కట్టాలని అనుకుంటే అతడు శాపగ్రస్తుడు అవుతాడు, పునాది వేస్తే పెద్ద కుమారుడు చనిపోతాడు, ఏవైతే ఆ ద్వారబంధాలను నిలబెడతారో గవినులు నిలబెడతారో చిన్న కుమారుడు చనిపోతాడు. ఇది శపించబడిన పట్టణం, దీన్ని ఎవ్వరు కట్టడానికి రెడీ కాకూడదు, ఎవ్వరు కూడా ముందుకు రాకూడదని చెప్పాడు. 550 సంవత్సరాల తర్వాత చూస్తే పొల్లు కూడా తప్పిపోకుండా ఆ మాట తప్పిపోకుండా, అంటే 550 సంవత్సరాల తర్వాత అసలు వాళ్ళు యెహోషువ ద్వారా చెప్పించాడని తెలిసిందో తెలియదో మొత్తం మీద ఏదో కానీ వాళ్ళు దాన్ని మొదలుపెట్టేశారు. ఇది ఈ పట్టణాన్ని కడదామని చెప్పేసి. అంటే దేవుడు మాట ఎంత ఖచ్చితత్వమో చూడండి. ఇది అర్థం చేసుకుంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? మనలో ఎంతమంది ఉన్నామో దీన్ని వింటున్న వాళ్ళు ఎక్కడ ఉండి వింటున్నప్పటికీ కూడా ఎంత శ్రద్ధగా దేవుని మాటని విని దాని మీద నమ్మకం పెట్టుకుంటే అంత భాగ్యవంతులుగాను, అంత జ్ఞానవంతులుగాను, అంత ప్రయోజకులుగాను, అంత శక్తిమంతులుగాను, అంత ఆత్మీయులుగాను మనం మారుతాం. కానీ సాతాను మనుషుల్లో కలిగించే ఒక భయంకరమైన విషయం ఏంటంటే, ఆ రోజు ఏదైనా తోటలో అవ్వ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా మాటలో కొన్ని తీసుకోవటం, కొన్ని వదిలిపెట్టేయటం, కొన్నిసార్లు అన్నీ వదిలిపెట్టేయటం, కొన్నేమో ఆయన చెప్పిన మాటకి కలపటం, కొన్ని తీసేయటం. ఏ పండు తినబాకండి, ఏ చెట్టు పండు మీరు తినకండి, ఒక్కటి తినబాకండి, అన్నీ తినండి అని దేవుడు చెబితే ఈ ఒకటి తింటే ఏమవుతుంది అని చెప్పేసి తన సొంత జ్ఞానంతో తింది అవ్వ. అలాగే దేవుడు మనతో మాట్లాడే అనేకమైన విషయాలతో, అనేకమైన మాటలలో, అనేకమైన సందర్భాలలో ఆయన ఏది చెబితే అది చేసుకుంటూ వెళ్ళిపోతే, అలా చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళంత భాగ్యవంతులు, సంతోషంగా ఉండేవాళ్ళు ఇంకెవరు ఉండరు. కానీ ఇది ఎందుకు చేయకూడదు, అదెందుకు చేయకూడదు, ఇలా చేస్తా అలా చేస్తా. ఎందుకంటే మీరు బైబిల్లో ఉన్న మాటలను వేరే పుస్తకాల్లో ఉన్న మాటలు ఒకటి కాదు, బైబిల్లో ఉన్న మాటలను సోషల్ మీడియాలో మీరు చూసే వీడియోలు ఒకటి కాదు, బైబిల్లో ఉన్న దేవుని యొక్క వాక్యమును సోషల్ మీడియాలో ఎవరెవరో మాట్లాడే కొన్ని సంగతులను ఒకటి కాదు. ఈ మధ్యకాలంలో ఎవరో ఒక వ్యక్తి సమాజంలో చాలామందిని కలవరపరుస్తున్న వాడిగా ఉన్నాడు. అతను చాలామందిని పోగు చేస్తూ ఉంటాడు. ఎవరినంటే యేసుప్రభుని నమ్ముకున్నాను, ఇప్పుడు నేను మానేశాను, ఆ యేసుప్రభులు ఏమీ లేదు, ఇట్లాంటి మాటలు చెప్పించడానికి. ఎవరో ఒక అతను చెప్తున్నాడు ఏమనంటే, నేను కూడా అసలు సేవ చేశాను, ఏమీ లేదు అసలు, అందుకే ఇప్పుడు నేను మానేశాను, నేను ఇప్పుడు అసలు ప్రార్థన చేసుకోవట్లేదు, ఏదో చెప్తుంటే ఆ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు అడుగుతున్నారంట, ఏమండి వాళ్ళు త్రాగకూడదు అసలు అని చెప్తారు, వాళ్ళు అన్ని మంచి మాటలు చెప్తారు కానీ ఏది పాటించరు, వాళ్ళు అసలు చర్చిల్లో తాగుతూనే ఉంటారంట కదా, వాళ్ళంతా పాస్టర్లు కూడా తాగుతారంట కదా రోజు. అంటే అవునండి తాగుతూ ఉంటాంగా, ఆదివారం ఆ వైన్ తాగుతాంగా అంటున్నాడు. అంటే ఎంత మోసంగా ప్రజల్ని దారి తప్పిస్తున్నారో చూడండి. ఫస్ట్ ఆదివారం మనం తాగుతున్నాం కదా, ఏం తాగుతున్నాం? ద్రాక్షారసం. ద్రాక్షారసాన్ని ఇంగ్లీష్లో వైనే అంటారు, ఆల్కహాల్ కలిపి వైన్గా ఆ వైన్ షాపుల్లో అమ్మేదాన్ని వైనే అంటారు. ఈ బుద్ధి లేనివాడు అబద్ధికుడు, ఎందుకంటే మనిషిని కాదు నేను అనేది, అబద్ధమునకు మూలకారకుడైన సాతాను, వాడిని ఏమని రాస్తుందంటే వాడి గురించి బైబిల్లో, వాడు దొంగ, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, అంటే అబద్ధాలు పుట్టించేవాడు వాడు మనుషుల్ని ప్రేరేపించి సోషల్ మీడియాలో లేకపోతే రకరకాలుగా ఏం చెప్పిస్తున్నాడు అంటే, రోజు అదే కదా తాగేదండి, దానికి తేడా లేదండి. అవునా? ఎంతోమంది త్రాగుడనే వ్యసనంలో నుండి యేసు అనే మార్గంలోకి వచ్చి దానిలో నుండి బయటపడిన వాళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు ఈ సమాజంలో.
యేసు అనే మార్గంలోకి వచ్చి వారి తప్పుడు విధానాలను విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, శత్రువును కూడా ప్రేమించే వాళ్ళు ఉన్నారు, దారి తప్పిన వాళ్ళు దారిలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పతనం అయిపోయిన వాళ్ళు తిరిగి లేవనెత్తబడిన వాళ్ళు ఉన్నారు, అబద్ధీకులు అబద్ధాలను విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, అన్యాయస్తులు అన్యాయాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, మోసగాళ్ళు మోసాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ సమాజం అనేక సందర్భాలలో దేవుని మాటకి ఆల్టర్నేటివ్గా ఒక అబద్ధాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుని మాట సున్నైనా పొల్లైనా తప్పిపోదు, అది నిజాయితీతో కూడుకున్నది. దేవుని మాట, దేవుని మాట ఖచ్చితత్వంతో కూడుకున్నది, దేవుని మాట న్యాయముతో కూడుకున్నది, దేవుని మాటకి నిజాయితీ ఉన్నది. కానీ దేవుని మాటని కౌంటర్ చేసే ఏ మాట కానీ, ఏ విషయానికి కానీ నిజాయితీ కానీ న్యాయం కానీ లేనే లేదు. అందుకే 550 సంవత్సరాలు అంటే, ఒకసారి మీ నాన్నగారు ఎవరు అంటే చెప్తాం, మీ తాతగారి పేరు ఏంటంటే చెప్తాం, మీ ముత్తాత పేరేంటి, మీ తాతగారు వాళ్ళ నాన్నగారి పేరు ఏంటంటే చెప్తాం. ఇదంతా ఒక 100 సంవత్సరాల చరిత్ర. నా 50 సంవత్సరాలు పైబడిన నా జీవిత చరిత్రలోనే మా నాన్నగారి పేరు తెలుసు, మా తాతగారి పేరు తెలుసు, మా తాతగారు వాళ్ళ నాన్నగారి పేరు తెలుసు, కానీ ఆయనకంటే పైన అయింది తెలియదు నాకు. ఇంకొక 50 సంవత్సరాలు ఉన్నా తెలియదు, ఇంకో 30 సంవత్సరాలు ఉన్నా తెలియదు, ఏది 100 సంవత్సరాల చరిత్ర తెలియదు. కానీ ఇప్పుడు మనం చూసింది 550 సంవత్సరాల చరిత్రలో అప్పుడు యెహోషువ చెప్పిన మాట 550 సంవత్సరాల తర్వాత ఆ యెరికో పట్టణాన్ని కడదామని మొదలుపెట్టి పునాది వేయగానే ఆ పెద్ద కుమారుడు చచ్చిపోయాడు. దాన్ని గవిని ఎత్తగానే ఆ చిన్న కుమారుడు చనిపోయాడు. ఆ గ్రంథంలో జరిగిన విషయాల్ని రాస్తూ రాజుల మొదటి గ్రంథంలో ఆ రోజు యెహోషువ చెప్పిన మాట ఇప్పుడు జరిగింది. అలాగున బైబిల్లో ఎన్ని మాటలు ఉన్నాయనుకుంటున్నారు? కన్య అయిన మరియ గర్భములో ఒక కుమారుడు పుడతాడు, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు, ఆయన లోక రక్షకుడు. ఆ మాట నెరవేరింది. బైబిల్లో ఉన్న మాట అంత ఖచ్చితత్వంతో కూడుకున్నది. బైబిల్లో ఉన్న మాట అది నెరవేరక మానదు. కనుక ఈ విశ్వాస ప్రయాణంలో వెళుతున్న పురుషులైనా స్త్రీలైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అవసరం లేకుండా అబద్ధానికి, మోసానికి, అన్యాయానికి, తప్పుడు విషయాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన దేవుని వాక్యానికి విరోధమైన విషయాల జోలికి పోకండి. 10 సార్లు 100 సార్లు ఒక అబద్ధం పదే పదే చెప్తే మైండ్లో ఎక్కడొక్కడ ఏమో నిజమేనేమో, ఏమో కరెక్టేనేమో అనే భ్రమలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ భ్రమలోకి పోకుండా ఉండాలి అంటే వాటికి ఎంత దూరంగా ఉండి నీవు దేవుని వాక్య ధ్యానం మీద దృష్టి పెడితే, దేవుని వాక్యముని నీ జీవితంలో గనక అది అర్థం చేసుకోవటమే దృష్టి పెడితే అది బాగుంటుంది. వాక్యం చదవాలంటేనేమో బైబిల్ తెరవాలి, లేకపోతే మన స్మార్ట్ ఫోన్లో అయినా ఆ బైబిల్ని ఓపెన్ చేయాలి, ఆ బైబిల్ యాప్ని చదవాలి, ఇలా కళ్ళు పెట్టి చదవాలి. ఇదిగో ఈ అబద్ధాలని, అన్యాయాలని, మోసాలని, అక్రమాలని, చెడ్డమాటలని అయితే ఎట్లా అంటే వచ్చేస్తూ ఉంటాయి. ఓన్లీ ఏలంటే చాలు, ఇక నువ్వు కళ్ళు కూడా చూడక్కర్లే. బైబిల్ చదవాలని కళ్ళుతో పని చేయాలి, మైండ్ని ఉపయోగించాలి, హృదయాన్ని లోపలికి తీసుకెళ్ళాలి. కాబట్టి తేలిగ్గా అయిపోతుందని ఆ చెత్తంతా అనవసరంగా లోపలికి తీసుకెళ్ళి విశ్వాసాన్ని పోగొట్టుకోకండి, దేవుని అందలి ఆసక్తిని పోగొట్టుకోకండి, దేవుని యొక్క మేలుల్ని జీవితంలో విడిచిపెట్టకండి. దేవుడు నడిపించిన సన్మార్గంలో నడవటానికి ఇష్టపడండి. మీకు ఇంతకుముందు నేను చూపించిన ఆ యెరికో పట్టణాన్ని వీళ్ళు 7 సార్లు 7వ రోజు తిరిగి ప్రాకారాలని కూలిపోయిన సందర్భంలో ఈ యెరికో పట్టణం మీద నుంచి ప్రయాణం చేసే ముందు వాళ్ళ సేవకుడు, వాళ్ళ నాయకుడైన యెహోషువ వాళ్ళతో ఏం చెప్పాడు అంటే, ఇద్దరిని పంపించి, అరే అబ్బాయి, యెరికో పట్టణాన్ని మనం ఎలా జయించగలమో ఒకసారి వెళ్ళి చూసిరండి, మనకిక దగ్గర పడిపోయింది మనం వెళ్ళాల్సిన దేశం అని పంపించాడు. పంపిస్తే ఈ ఇద్దరు వెళ్ళి ఆ పట్టణం యొక్క స్థితిగతులన్నింటినీ చూస్తున్నారు, ఎలా ఉంది ఏంటి అని. వీళ్ళు
వెళ్ళాల్సిన కానాను దేశానికి వెళ్ళడానికి దగ్గరికి వెళ్ళిపోయారు. మనం కూడా మనం వెళ్ళాల్సిన పరలోక రాజ్యానికి వెళ్ళటానికి దగ్గర పడిపోయిన ఈ రోజులు దగ్గరలో ఉన్నాం. ఈ దగ్గరలో ఉన్న టైంలో మనం అటు ఇటు డీవియేట్ అవటానికి అనేక రకాలైన పరిస్థితులను అపవాది కలిగిస్తూ ఉండగా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. దగ్గరికి వెళ్ళిపోయారు వీళ్ళు. అరణ్యంలో ప్రయాణం చేశారు, ఎర్ర సముద్రాన్ని దాటారు, ఆహారం లేకపోతే మన్నాని ఆహారంగా తిన్నారు, ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇక చివరికి దేవుడు రాజ్యం, దేవుడు ఏర్పరిచిన ఆ దేశంలోకి వెళ్ళాలి. సేమ్ అదే విధానంలో మనం కూడా దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఎన్నో అవమానాలు పడ్డాం, ఎన్నో నిందలు అనుభవించాం, ఎన్నో మనల్ని దూషించారు, ఎన్నో మనల్ని నిందించారు, ఎన్నో చేశారు. చాలా కాలం ప్రయాణం చేసి ఇక దగ్గరకు వచ్చేసింది. ఎక్కడికి? పరలోక రాజ్యాన్ని దేవుడు మనకిచ్చే రోజులు దగ్గరకు వచ్చాయి. ఆయన రాబోతున్నాడు మధ్యాకాశానికి. ఆ దగ్గర పడిన దినాలలో అక్కడ కూడా ఏం జరిగిందంటే, ఈ ఎరుకో పట్టణానికి దగ్గరలో వీళ్ళు ఉన్నప్పుడు ఆ పట్టణం దాటి కొంత దూరం వెళితే కానాన్ దేశానికి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళి వీళ్ళు చూస్తుంటే ఆ పట్టణంలో 2 నుంచి 3 వేల మంది ఉంటారండి ఆ రోజుల్లో. వాళ్ళల్లో ఎవ్వరికి కూడా అరే వాళ్ళ దేవుడు గొప్ప దేవుడురా, వాళ్ళ దేవుడు మహిమగల దేవుడురా అని జ్ఞానం కానీ వాళ్ళు విన్న విషయాలని వాళ్ళ హృదయంలో గ్రహించడం కానీ వాళ్ళకి ఎవరికి కాల. కానీ ఆ పట్టణంలో ఒక స్త్రీ ఉంది, రాహాబు అనే స్త్రీ. ఆ దినాలలో ఆమె వృత్తి ఏంటంటే వేశ్య వృత్తిలో ఉండేది. ఆ స్త్రీ ఏమంటుందంటే, ఒకసారి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం దగ్గరికి మనం వెళదాం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెను యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితురు అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితురో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమియందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. చూడండి, ఒక స్త్రీ పైగా అందరూ అసహించుకునే ఒక వృత్తిలో ఉంది. కానీ ఆమె వృత్తి ఏమైతే అయింది, కానీ మరి దేని కొరకు, ఎందుకొరకు, ఎలా జరిగిందో మనకి చరిత్రలో అక్కడ రాసలేదు. కానీ ఆమె మనస్సు మాత్రం విన్నదానిని బట్టి గ్రహించే మనస్తత్వం, విన్నదాన్ని బట్టి విశ్వసించే మనస్తత్వం. కానీ ఆ పట్టణంలోని మిగిలిన వాళ్ళు ఎవరికి ఆ విశ్వాసం లేదే. ఆ మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఆ దేవుని యొక్క మాటను వాళ్ళు నమ్మలేకపోయారే. కానీ ఆమె నమ్మి ఏమంటుందంటే, మీ దేవుడు పైన ఆకాశమందు కానీ క్రింద భూమి యందు కానీ అన్ని విషయాలలో కూడా ఆయన ఎలాంటి వాడో అవి వింటుంటేనే మా గుండెలు కరిగిపోతున్నాయి. ఆయన వంటి వారు ఎవరు కూడా లేరు. ఎర్ర సముద్రం ఎలా పాయలైందో మేము విన్నాం. దారి మధ్యలో మీకు అడ్డుపడ్డ శత్రువుల్ని ఎలా నిర్మూలన చేశాడో మీ దేవుడు మేము విన్నాం. ఆయన ఎలాంటి వాడో నాకు అర్థమవుతుంది అందండి. ఈ ఆదివార ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, ఎంతో కాలంగా మందిరానికి వచ్చి వెళుతున్నావు, లేక ఒకవేళ ఇప్పుడే క్రొత్తగా వస్తున్నావేమో, లేక ఈరోజే వచ్చావేమో, తెలుసా దేవుడి గురించి? కొంతమంది విని గ్రహించిన వాళ్ళు ఆ ఎరికో పట్టణంలో ఉన్న ఎంతోమంది విని గ్రహించట్లేదు. ఈమె ఏ వార్త విందో వాళ్ళు కూడా ఆ వార్త విన్నారు, కానీ వాళ్ళకి గ్రహింపు లేదు. ఒరే, ఆ వస్తున్న వాళ్ళు మామూలు వాళ్ళు కాదురా బాబు, వాళ్ళతో మనం పెట్టుకోవటం ఏంటి? అనవసరంగా వాళ్ళతో పెట్టుకోవటం అంటే మన చేతులారా మనం నాశనాన్ని కొని తెచ్చుకోవటం. వాళ్ళ జోలికి పోవటం అంటే మనకు మనమే ఎందుకు కాకుండా పోతాం. వద్దురా నాయన, వాళ్ళతో వద్దు మనకి అని అనాల్సింది
ఆ 11వ వచనాన్ని మరలా ఒకసారి చదవండి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మా గుండెలు కరిగిపోయాయి. మీరు ఇప్పుడు ఎదుగుతున్న పిల్లలు యేసయ్య అంటే ఏంటో తెలియకుండా ఉన్నారేమో. యేసయ్యను పంపించిన తండ్రి అయిన దేవుడు సృష్టికర్త ఎవరో తెలవకుండా ఉన్నారేమో. ఆయన ఆకాశమునికి భూమికి కూడా దేవుడే. ఆయన వంటి వారు ఎవరు లేరు. ఎవరు ఎక్కడ ఏ పేరు చెప్పినా ఏ మార్గం చెప్పినా అవన్నీ మనుషులు కల్పించుకున్నవే, కానీ వారు దైవము కాదు. ఈ భూమి మీద మనుషులు సృష్టించిన దేవుళ్ళు ఉన్నారు, దేవుడు సృష్టించిన మనుషులు ఉన్నారు. మనుషులందరూ దేవుడు సృష్టించిన మనుషులు. ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మనుషులు సృష్టించిన వాళ్ళు ఉన్నారు, వాటిని కొంతమంది వెంబడిస్తున్నారు. కానీ ఇక్కడ ఈమె చెప్తుంది, ఈమె ఎప్పుడు ఆ దేవుడి గురించి తెలియదు, కానీ ఆమె విన్న మాటలను బట్టి ఏమని నమ్మిందంటే, మీ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆకాశానికి భూమికి కూడా దేవుడే. మీ దేవుడు ఎవరైతే ఉన్నారో సముద్రాన్ని పాయలు చేశాడు. మీ దేవుడు ఎవరైతే ఉన్నారో మీ దేవుడు అని అంటానికి కారణం ఏంటంటే, వాళ్ళు మనుషులు పెట్టిన వాటిని వెంబడిస్తున్న వాళ్ళుగా ఉన్నారు కాబట్టి, మనుషులు చేసిన వాటిని వెంబడిస్తున్న వాళ్ళుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మా అని అనుకుంటున్నారు. కానీ ఆమె అంతమందిలో ఆమె ఒక్కటి గ్రహించి ఆ క్రింద వచనంలో ఏముందో చూడండి. 12వ వచనం. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలును ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడనెను. ఏం కనిపెట్టేసిందో తెలుసా ఈమె? ఒకరోజు వస్తుంది, వాళ్ళు మనని జయిస్తారు, ఈ పట్టణం అంతా నాశనం అయిపోద్ది, కానీ నేను రక్షించబడాలని కోరుకుంటున్నాను. నేనే కాదు, నా ఇంటి వాళ్ళందరూ రక్షించబడాలని కోరుకుంటున్నాను. అయ్యా నాకు మాట ఇవ్వండి, మీరు జయించినప్పుడు నన్ను, నా తండ్రి ఇంటి వాళ్ళని, నా తల్లి ఇంటి వాళ్ళని, నా సహోదరుల్ని కాపాడండి అని అడిగింది. వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఖచ్చితంగా మేము ఇచ్చిన మాట మీద ఉంటాం, మేము కాపాడుతామని చెప్పారు. ఈరోజు ప్రభువుని ఎరగకుండా ఉన్నవారు ఎవరైనా ఉంటే, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ రక్త సంబంధుల్ని రక్షించటానికి ఉన్న ఒకే ఒక్క మార్గం, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పిన యేసయ్య మార్గం. ఆ రోజు ఆ రాహాబు అనే ఆ స్త్రీని ఏ విధంగా అయితే ఆ కుటుంబాన్ని రక్షించారో వాళ్ళు, ఈరోజు ఈ నూతన నిబంధన సంఘంలో ఎవరైతే దేవా నన్ను రక్షించి నా కుటుంబాన్ని రక్షించని అడుగుతారో వారిని రక్షించడానికి యేసయ్య ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఏం జరిగిందో తెలుసా? ఈమె ఒక్కటి నిజదేవుణ్ణి అంగీకరించింది, ఆ దేవుని ప్రజలతో నిబంధన చేసుకుంది. ఒకరోజు రాని వచ్చింది. మిగిలిన వాళ్ళందరూ ఏమనుకున్నారో తెలుసా? మనం కట్టిన ఈ ప్రాకారం ఎంత పెద్దది, ఆ ప్రాకారం మీద, అంటే ఇప్పుడు కాంపౌండ్ వాల్ ఉంది కదా, ఆ కాంపౌండ్ వాల్ మీద రాహాబు అనే ఆ స్త్రీ ఇల్లు కట్టుకునే అంత వెడల్పుగా ఉంది. 2 రథాలు అటు ఇటు తిరుగుతాయన్నమాట. అంటే ఒకటి ఇటువైపు, ఒకటి అటువైపు, అంటే 2 రథాలు ప్రయాణం చేసే అంత వెడల్పు కలిగిన కాంపౌండ్ వాల్ అది, ప్రాకారం. ఆ పట్టణంలో వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఈ పట్టణంలోకి వాళ్ళు అసలు ఎట్లా వస్తారు, ఇంత పెద్ద ప్రాకారం ఉంటే? మనం దానికి కట్టిన ఆ గోడలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, ఆ ద్వారాల దగ్గర మనం ఎంత స్ట్రాంగ్గా పెట్టాం, వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడికి వస్తారు అని అనుకున్నారు. కానీ ఈమె మాత్రం, ఏమోరా బాబు, సముద్రమే మాట చేత 2 ముక్కలుగా పాయలైపోతే ఈ పట్టణం, ఈ గోడ ఇవేం చేసి వస్తాయి, వీళ్ళకి తెలియదని ఆమె మాత్రం ఆయన నమ్మింది. వాళ్ళు మాత్రం దాన్ని నమ్మల. అందుకే ఆ పట్టణంలో ఈ కుటుంబ సభ్యులు తప్ప మిగిలిన వాళ్ళందరూ నశించిపోయారు. అలాగే యేసయ్య రాబోతున్నాడు. ఈ లోకానికి తీర్పు తీర్చే దినం ఒకటి రాబోతుంది.
మనం చూసేవన్నీ కూడా నశించిపోయే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగితే ఇది ఎప్పుడు జరుగుతుంది, అలా ఎందుకు జరుగుతుంది, ఎవరేం చేయగలుగుతారు అని అనుకునే వాళ్ళందరూ కూడా తలదించుకునే రోజు, బాధపడే రోజు, భయకంపితులయ్యే రోజు, కంగారు పడే రోజు ఒకటి వస్తుంది. ఆయన విశ్వసించిన వారందరూ కాపాడబడే రోజు ఒకటి వస్తుంది. ఈ స్త్రీ అక్కడ ఒక మాట చెప్పింది కదా, నన్ను రక్షించండి, నా కుటుంబ సభ్యుల్ని కాపాడండి అని. 6వ అధ్యాయం 23వ వచనం దగ్గరకు ఒకసారి రండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను 22 కూడా చదివితే అర్థం అవుతుంది. ఒకసారి 22 చదువుకుందాం. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారందరినీ అక్కడ నుండి తోడుకుని రండని దేశమును వేగు చూచిన ఇద్దరు మనుషులతో చెప్పగా వేగులవారైన ఆ మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని తండ్రిని తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలీయుల పాళెము వెలుపల వారిని నివసింపజేసిరి. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. చూడండి, ఇచ్చిన మాట ప్రకారం ఆ కుటుంబాన్ని అంతటిని బయటికి తీసుకొచ్చారు. మిగిలినదంతా కూడా పట్టణం కాల్చివేయబడింది. ఒకానొక రోజు ఇదే జరగబోతుంది. ఆయన విశ్వసించిన వారందరూ దేవుని యొక్క రాజ్యంలో ఉండబోతున్నారు. విశ్వసించిన వారందరూ ప్రపంచవ్యాప్తంగా నలుమూలలో ఉన్న వారందరూ అగ్నిగుండంలో నరకములో వేయబడే దినం. ఇప్పుడు ఈ మాట అంటే కొంతమంది బాధపడిపోతున్నారు. ఏమనంటే, చూడండి ఏమంటున్నారంటే జరగబోయే చెబితే ఏమంటున్నావు? అరే బాబు, అటు వెళ్ళకరా నాయన, అక్కడ పులి తిరుగుతుంది అని చెప్పడం తప్ప? అరే బాబు, అటు వెళ్ళకరా బాబు, అక్కడ క్రూర మృగాలు ఉన్నాయి, ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు, గబాలినవి మన పట్టుకుని చంపేస్తాయిరా, అటు పోకండిరా, అది అడివిరా అని చెప్తే తప్ప, అరే నాయన అటు వెళ్ళకరా, చాలా ప్రవాహంగా ఉంది నది, గబాల్ని కాలు జారిందంటే కొట్టుకుపోతావు అని చెబితే తప్ప, జాగ్రత్త చెప్తుంటే బాధపడిపోతున్నారు. కానీ చెప్పాల్సిన అవసరం దేవుని ప్రేమ హృదయంలో ఉన్నాళ్ళకు ఉంటుంది. అయ్యో, చిన్న చిన్న ప్రమాదాలు జరిగితేనే మనం అరే అక్కడ దొంగలు ఉన్నారు, లేకపోతే అక్కడ చెడ్డ అలవాట్ల వాళ్ళు ఉన్నారు, అటు పోకరా అబ్బాయి, నీకు అలాంటి అలవాట్లు అవుతాయి, ఆ ప్రాంతానికి వెళ్ళబాకు, ఆ స్థలానికి వెళ్ళబాకు అని చిన్న చిన్న విషయాలకే జాగ్రత్త పడుతున్నాం కదా. ఒకానొక రోజు నిత్య అగ్నిగుండానికి మనుషులు వెళ్ళిపోతూ ఉంటే ఆ సంగతి చెప్పకుండా ఎలా ఉండగలరు? ఆ విషయాన్ని మాట్లాడకుండా ఎలా ఉండగలుగుతాం? దాని విషయమై హెచ్చరిక చేయకుండా ఎలా ఉండగలుగుతాం? ప్రియమైన వారలారా, ఇంకా ప్రభువుని హృదయంలోకి చేర్చుకోకుండా జీవితాన్ని కనుక ముందు కొనసాగిస్తూ ఉంటే ఆ రోజు యెరికో పట్టణంలో ఉన్న మిగిలిన వాళ్ళందరి గతి ఏమైందో అదే పరిస్థితి వస్తుంది. ఒకరోజు అదే విశ్వసించావు అంటే, ప్రభువుని హృదయంలోకి చేర్చుకున్నావు అంటే, ఆ రాహాబు అనే స్త్రీ యొక్క తల్లి, తండ్రి, అన్నదమ్ములు, సంబంధికులు అందరూ, ఎందుకంటే వారు దేవుని మాటను నమ్మారు. ఈరోజు యేసుక్రీస్తు ద్వారా దేవుని మాటను ఎవరు నమ్ముతారో, ఆయన నీ కొరకు సిలువేయబడ్డాడని, నీ పాపముల శిక్షను ఆయన భరించాడని, యేసయ్యా నా పాపమును క్షమించని అడిగితే ఆయన క్షమిస్తాడని ఎవరు విశ్వసిస్తారో, విశ్వసించిన వారందరినీ రక్షించటానికి ఆయన ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. మీలో చిన్నవాళ్ళు మొదలుకుని చిట్ట చివరి లైన్లో ఉన్న పెద్దవాళ్ళ వరకు, మీ వయసు చిన్నదైనా పెద్దదైనా ఏదైనా, రాహాబు తను దేవుని మాటను నమ్మి రక్షించబడింది. తాను మాత్రమే కాకుండా తన కుటుంబాన్ని అంతటినీ రక్షించుకుంది. అలాగే మనము కూడా దేవుని మాటను నమ్మటం ద్వారా, ఆయన మహా ఆశ్చర్య కార్యాలను వినటం ద్వారా, దాన్ని హృదయంలో విశ్వసించటం ద్వారా
మనము, మన కుటుంబాలు, మన రక్త సంబంధులు రక్షించబడి, ఎందుకంటే భూమి మీద ఉన్న అన్ని రకాలైన విలువైన సంగతుల కంటే అత్యంత విలువైన సంగతి ఏంటంటే ఒక మనిషి యొక్క ఆత్మ రక్షించబడటం. బైబిల్లో ఏమని రాస్తుంటుందో తెలుసు, ఒక చోట ఒకడు తనకు కలిగినదంతయు అమ్మి పొలములో దాచబడిన ఒక ధన నిధి ఉన్న పొలాన్ని కొన్నాడు. ఆ పొలాన్ని ఎందుకు కొన్నాడో తెలుసా? దాని లోపల ఒక ధన నిధి ఉంది, దాన్ని సొంతం చేసుకోవాలని. అలాగే ఒకడు లోకమంతా వదిలిపెట్టినా సరే జీవితానికి మేలు చేసే రక్షణను గనక సంపాదించుకుంటే, యేసుక్రీస్తు మార్గాన్ని గనక విశ్వసించగలిగితే, లోకంలో ఏది పోగొట్టుకున్న పర్లా, ఏది వదిలిపెట్టేసిన పర్లా, కానీ ఆయన మానవుల కొరకు సిద్ధపరిచిన రక్షణ అనేది ధననిధి. ఆ ధననిధి అని ఎందుకు రాస్తుందంటే రక్షణను ధననిధిగా పోల్చాడు. అమూల్యమైన ముత్యంతో పోల్చాడు దేవుడిచ్చే రక్షణని. రాహాబు అనే ఆ స్త్రీ తన కొరకు, తన ఇంటి వారి కొరకు యెరికో పట్టణము నాశనం అవుతున్నప్పుడు ఆ నాశనంలో పడి నశించిపోకుండా రక్షించుకుంది. మనము ఈ లోకం నాశనం అయిపోయే రోజులు దగ్గర పడుతున్న కాలంలో దేవుని రాకడ సంభవిస్తుంది. ఆయన రాకడ ఏ సమయమో, ఏ గడియో, ఏ దినమో తెలియదు, కానీ ఆ దినము వచ్చే సమయానికి మనము, మన ఇంటివారు, మన కుటుంబము దేవుడు సిద్ధపరిచిన రక్షణను సంపాదించుకుంటే నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు. ప్రతి లాస్ట్ సండే హెల్త్ గురించి వింటూ ఉంటారు. హెల్త్ ఎంత ముఖ్యమైందో చెప్తూ మీరు జాగ్రత్తగా వాటిని ఫాలో అవటానికి ప్రయత్నించండి అని చెప్తారు. నిజమే, హెల్త్ ముఖ్యమైందే. హెల్త్ లేకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా పనులు సరిగా మనం చేయలేం. ఆ హెల్త్ ఒకవేళ సరిగా లేకపోయినా, ఒకవేళ దాని జాగ్రత్త పడక ఏదైనా నష్టపోయినా, దానికంటే కూడా ముఖ్యమైనది నీ ఆత్మరక్షణ. అది గనక లేకపోతే జీవితం వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. ఆరోగ్యంతో ఈ భూమి మీద మనం జీవించే 80, 70, 100 సంవత్సరాల జీవితానికి ఇది ప్రయోజనం. కానీ నీ ఆత్మరక్షణ 1000, 2000, 3000 అని చెప్పటానికి వీలు లేని, బైబిల్లో రాయబడిన ప్రకారం అయితే అంతము లేని కాలము నువ్వు క్షేమంగా ఉండటానికి అవసరమైనది నీ ఆత్మరక్షణ. ఈ 70, 80, 90 ఏముందండి, ఇలా చూసి ఇలా బ్రతికేసేసరికి అయిపోతుంది. ఒకసారి మనలో ప్రతి ఒక్కరు చిన్ననాటి సంగతులను జ్ఞాపకం చేసుకుంటే అయిపోయింది. ఆ చిన్ననాటి కాలం అయిపోయింది, యవన కాలం అయిపోయింది, మధ్య వయసులోకి వచ్చావు, కొందరు మధ్య వయసు దాటేశారు, అయిపోయింది. జీవితం ఇలా చూస్తుండగానే మనం మన యొక్క కాలము యొక్క అంతానికి వచ్చేస్తాం. అంతము లేని కాలము, అంతము లేని రాజ్యం ఒకటి ఉంది. అదే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన నిత్య రాజ్యం. ఆ నిత్య రాజ్యము కొరకు సిద్ధపడటానికే మన ఈ ప్రయాస, మన ఈ ప్రయాణం, మన ఈ ప్రయత్నం. లోకంలో వీకెండ్స్ వచ్చినాయి అంటే రకరకాల వ్యవహారాలతో మునిగి తేలిపోతూ ఉంటే మనం ఎందుకు ముక్కు మూసుకుని మీరు ఒక్కళ్ళే బాగుపడతారా అని ఎవరన్నా దూషించినా కూడా అవేం పట్టించుకోకుండా వీకెండ్స్ అనగానే ఆ ప్రభు ఆరాధనలు ఎందుకుంటున్నాం? శనివారం ఉపవాస దినం, ఆదివారం ఆయన ఆరాధనా దినం. ఎందుకు ఇలాగ బ్రతుకుతున్నాం? శాశ్వతమైనది మనకు అర్థమైంది. ఆ రోజు రాహాబుకి అర్థమైనట్లుగా, ఆ రోజు నోవోహు అనే నీతిమంతుడికి అర్థమైనట్లుగా, ఆ రోజు లోతు అతని యొక్క కుటుంబ సభ్యులకు అర్థమైనట్లుగా ఈరోజు మనకు అర్థమైంది. అందుకే ఆ మార్గంలో మనం నడుస్తున్నాం. మనలో ప్రతి ఒక్కరిని ఇంకా అర్థం కాకుండాను, ఇంకా అనాలోచనగాను, అశ్రద్ధగాను, నిర్లక్ష్యంగాను ఉన్నవారి జీవితాలను కూడా ఆ నిత్య రాజ్యం కొరకు జాగ్రత్తగా సిద్ధపడే ఆ గుంపులోనికి ప్రభువు నడిపించేలాగున మనం ప్రార్థన చేద్దాం. మనము మన కుటుంబ సభ్యులే కాకుండా మన వారందరూ, మన రక్త సంబంధికులు, మన దేశ ప్రజలు, సమస్త జనాంగము భూమి మీద దాని కొరకు సిద్ధపరచబడాలి అనే ఒక నిరీక్షణతో బ్రతుకుదాం. అటు భాగ్యాన్ని ప్రభువు దయచేయునుగాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. నువ్వు వెంబడిస్తున్నది ఎవరినో తెలుసా? పైన ఆకాశమునకును క్రింద భూమికిని దేవుడైన వాణిని వెంబడిస్తున్నావు. నీకు దేవుడు ఎవరో తెలుసా? నీ దేవుడు కార్యాలు చూస్తే గుండె చెదిరిపోయే అంత అద్భుతమైన కార్యాలు చేసినా చేయబోతున్నా శక్తిమంతుడు. ఆ దేవునిని కలిగిన వారు సృష్టిలో నేటి వరకు భాగ్యవంతులు, ధన్యులు, జ్ఞానవంతులు, ప్రయోజకులే అయ్యారు, కానీ నిష్ప్రయోజకులు కాలేదు. దేవా, నన్నును నీ జనాంగములో ఒకడిగా నన్నును ఉంచు, అంతవరకు ఉంచు దేవా అని ప్రార్థన చేయ. మనస్ఫూర్తిగా దేవుని వేడుకో. ప్రభా, ఈ ఒక్కగానొక్క జీవితం లోకంలో పడి కొట్టుకుపోకుండా నన్ను కాపాడు. అజ్ఞానులతో కలిసి నశించిపోకుండా నన్ను కాపాడు. యెరికో పట్టణంలో మిగిలిన ప్రజల యొక్క దుస్థితి వలె నా దుస్థితి ఉండకూడదు. నోవహు దినముల్లో ఉన్న ప్రజల వలె ఉండకూడదు. లోతు దినముల్లో ఉన్న ప్రజల వలె ఉండకూడదు. సొదొమ గొమొర పట్టణ ప్రజలు లోతు దినములలో అజ్ఞానముతో బ్రతికి చివరికి జీవితాలను పోగొట్టుకున్నారు. సహోదరి, సహోదరుడా, తెరవబడెను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందునా. తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందునా, యేసు నన్ను ముట్టినందునా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. నీ మనోనేత్రాలు తెరవబడ్డాయి కాబట్టి నీకు ఇది తెలుసు. తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందునా, యేసు నిన్ను ముట్టినందునా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, యేసు నన్ను ముట్టినందునా, యేసు నన్ను ముట్టినందునా. సంతోషమే
సంతోషమే సమాధానమే సంతోషమే మీలో ఇంకా ప్రభువు తాకుదల లేని వారికి ఆయన తాకుదల కలుగు చేయునుగాక. సమాధానమే నా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా. నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. మనలో అనేకుల హృదయాలు వింతగా మారాయి అంటే దానికి కారణం యేసు, 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 యేసు అనే ఆయన నామం, ఆ రక్షణ మార్గం. ప్రభువుని కృతజ్ఞతలు తండ్రి. మా జీవితం విశ్వాసముతో ప్రారంభించబడి విశ్వాసములో శక్తిమంతులుగా రూపాంతరం చెందాలి నాయన. ఏ ఒక్కరి విశ్వాసము బలహీనం పరచబడకూడదని లోకంలో ఉన్న అనేక మోసాలు, అక్రమాలు, అన్యాయాలు, అబద్ధాలు, పచ్చి మోసకరమైన విధానాలు ఎవరి జీవితాన్ని నష్టపరచకుండా కాపాడు తండ్రి. ఆ రోజు యెరికో పట్టణములు అందరూ మోసపోయారు, కానీ రాహాబు అనే స్త్రీ మాత్రం కాపాడబడింది నాయన. రాహాబు అనే స్త్రీ కుటుంబము కాపాడబడింది. ఆ పట్టణములో ఎంతోమంది ఆమెను అసహించుకున్నారు, అవమానపరిచారు, కానీ ఆమె మనస్సు మార్చుకున్నది దేవా. అలాగే మమ్మల్ని దూషించిన, అవమానించిన, హేళన చేసిన, నిందించిన నీ మాటలను విశ్వసించిన మేము రక్షించబడ్డాం, రక్షణ మార్గంలో నడుస్తున్నాం, నిత్య జీవంలో నిలుస్తాం. ఇంకను అనుభవాలు లేని వారికి దయచేయండి. ఇంకా కుటుంబాల్లో భర్తలు లేక భార్యలు లేక పిల్లలు, ఇంకా ఏ స్థానములో ఉన్న తల్లిదండ్రులు మార్పు చెందకుండా ఉన్న వారి జీవితాలను కూడా మీరు కనికరించి ప్రార్థనల ద్వారా రక్షించు తండ్రి. నీ మార్గంలో నడిపించు నాయన. నిత్య జీవానికి వారసులుగా చేయి తండ్రి. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. చేస్తున్న సమస్త ప్రార్థనలు నెరవేరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాకుండా మరి యొక్క వారమైన ఈ వారం అంతా కూడా కాపాడు తండ్రి. ఈ వారం, ఈ నెల చివరి వారం ప్రభువా, ఈ వారంలో చేసే పనుల్లో తోడుగా ఉండండి. వ్యాపారాల్లో మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి. చేతి పనుల్లో సహాయం చేయండి. మా ప్రజలు, మా కుటుంబాలు, మా సంఘ సభ్యుల కష్టార్జితం అంతటినీ కూడా ఆశీర్వదించండి తండ్రి. బలహీనులు, వ్యాధిగ్రస్తులుగా ఉన్న వారిని స్వస్థపరచు నాయన. రాకపోకల్లో తోడుగా ఉండండి తండ్రి. అలాగే ఈ వారంలో ప్రారంభించబడుతున్న, స్టార్ట్ అవుతున్న ఎగ్జామ్స్లో జ్ఞానం ఇవ్వండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఎగ్జామ్స్కి వెళ్ళి వచ్చేటప్పుడు మీ కాపుదల దయచేయండి. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అర్పిస్తూ మరలా వారం వచ్చే నెలలో కలుసుకోబోతున్నాం తండ్రి, ఆదివారం. అప్పటి వరకు క్షేమాన్ని, నెమ్మదిని ఇవ్వమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం కోరుస్తూ మన ముగింపులకు వెళ్దాం. ఆశీర్వదించుము మమ్ము దేవా, నిండైన
ఆశీర్వదించుము మమ్ము దేవా, నిన్నైనా దీవెనతో పంపుమాయా. నీదు సన్నిధిలో మేము నిలచి పొందేగా మిన్ను మేలులను, నీదు సన్నిధిలో మేము నిలచి పొందేగా మిన్ను మేలులను, పొందేగా మిన్ను మేలులను, పొందేగా మిన్ను మేలులను. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సహవాసము ఇక్కడున్న మనకు సకల పరిశుద్ధులకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ఈ ఆరాధన ముగింపులో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.